బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిలిండర్ పైన 50 రూపాయలు, పెట్రోల్ పైన 2 రూపాయలు పెంచి మొత్తం పెంచినటువంటి ధరను 32,000 కోట్ల రూపాయలు భారం వేసినటువంటి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారాన్ని మోయలేక ఆడపడుచులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉంటే మళ్ళీ సిగ్గు లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 50 రూపాయలు పెంచి పేదవాళ్ళపైన భారం వేసినటువంటి ప్రభుత్వానికి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్లో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను నిలబెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటి ధరలు పెంచితే ఉద్యమాలు, పోరాటాలు తప్పవు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఈరోజు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పేదవాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల ధర పెంచుతూ ఉన్నారు, వంట గ్యాస్ ధర పెంచుతూ ఉన్నారు, పెట్రోల్ ధర పెంచుతూ ఉన్నారు. కాబట్టి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.